ఈ రోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో మన ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అనేది నేర్పిస్తున్నాను. మీరు కూడా చక్కగా చూసి నేర్చుకోండి. ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతిసారి కూడా చంకలో ముడతలు రావడం, ఇలా పట్టేసినట్టుగా ఉండడం, పైన ఇలా చంక పైకెక్కినట్టుగా లేకపోతే చంకలో ఇలా పట్టేసినట్టుగా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి, ఏం తేడా చేస్తే వస్తాయి అనే దాని గురించి నేను చక్కగా వివరిస్తాను. మీరు కూడా చూడండి. మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరున్నా మా ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి. అలాగే ఆన్లైన్ క్లాసులు, ఆఫ్లైన్ క్లాసులకి మీరు ఎవరైనా నేర్చుకోవాలంటే మా పాత వీడియోలలో మా నెంబర్ ఉంటుంది, చక్కగా ఫోన్ చేసి జాయిన్ కండి. ఓకేనా? ఇప్పుడు మనం హ్యాండ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా క్లాత్ ఉంటే మాత్రం ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుంటే మనకు చంక పేలికలు పడవు. ఎప్పుడైనా లావుగా ఉన్న వాళ్ళకి ఒక పావు మీటర్ ఎక్కువే తెప్పించుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ప్రతిసారి చంక పేలికలు ఎంత వేయాలంటే మన దగ్గర క్లాతులు ఉండవు. ఒకవేళ వేసినా కూడా ముడత వస్తూ ఉంటుంది హ్యాండ్. ఎంతసేపటికి మనం ఏం చేయాలంటే జాయింట్ లేకుండా మనకి క్లాత్ ఎంతైతే సరిపోతుందో అంత తెప్పించుకోవాలి. ఒకవేళ మొండి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఇంక దీంట్లోనే తీయంటారు. ఇంకా అలాంటప్పుడు ముడత వస్తుంది అని చెప్పేసి మనం తీయాల్సి వస్తుంది. అప్పుడు మనం చంక పేలికలు వేయాలి. ఇప్పుడు ఇలా తీస్తే మనకు అవసరం లేదు కదా చంక పేలిక. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలా డబల్గా ఫోల్డ్ చేసేసి హ్యాండ్ని ఇక దీన్ని ఉన్న పళ్ళంగా ఇలా రివర్స్ తీయాలి. ఓకేనా? ఇలా రివర్స్ తీసేసి దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చేయి పొడవు మనకు చాలా ఉంది, క్లాత్ వేస్ట్ కాకుండా చక్కగా ఇలా తీసేయాలి. బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత కూడా హ్యాండ్ తీయొచ్చు, మిగిలిన దాంట్లో ఫ్రంట్ పార్ట్ తీయొచ్చు. ఫ్రంట్ పార్ట్కి కూడా మనకి ఇటు సైడ్ జాయింట్ వచ్చేటట్టుగా చేసుకోవచ్చు, పర్లేదు. కానీ ఇటువైపు కానీ ఇటువైపు కానీ జాయింట్ రావద్దు, ఇటువైపుకి రావాలి. ఓకేనా? అలా వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మడతని ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని చక్కగా ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇలా పెట్టేటప్పుడు మనం ఏం చేయాలంటే హ్యాండ్ కరెక్ట్గా ఇది ఉందా లేదా చూసుకొని పర్ఫెక్ట్గా ఖర్చులతో దీన్ని ఇలా మనం కొట్టేయాలి. ఇది వచ్చేసి కింది భాగం అన్నట్టు మనకు. తర్వాత చేతి పని కోసం అయితే 1 ఇంచు లోన మనం పట్టి ఎంత మర్చుకోవాలనుకుంటున్నాం అంతే ఇక్కడ వదలాలి. ఓకేనా? ఒకవేళ పైపింగ్ అయితే 1/4 ఇంచు వదులుకోవాలి. దీనికి ఏం చేస్తున్నారు, పైపింగ్ అయినా అయితే మనం 1/4 ఇంచు వదులుకున్నాం. 1/4 ఇంచు వదులుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హ్యాండ్ని ఈ 1/4 ఇంచు వదులుకున్న దగ్గర కాడ నుంచి మనం ఇక్కడ కరెక్ట్ కొలత దగ్గరికి పెట్టేయాలి. ఇలా పెట్టేసి దీనికి ఖర్చు ఒక 1/4 ఇంచు కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గుర్తు, ఖర్చుల దగ్గర ఒక గుర్తు, ఇది చాలా ఓవర్ ఖర్చు ఉంది. ఓకేనా? దీన్ని కూడా మనం ఏం చేయాలంటే ఇలా గుంజేసి చక్కగా ఇప్పుడు దీన్ని ఇక చూడండి ఇలా రివర్స్ తీసి ఇక్కడ గుర్తు పెట్టేయాలి. ఇక్కడ గుర్తు పెట్టేసి దీనికి ఖర్చు కోసం కూడా ఒక గుర్తు పెట్టేయాలి. ఇప్పుడు ఇది కిందికి ఉంది, అది పైకి ఉంది, మన మధ్యలో ఖర్చు కోసం అని నేను పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చక్కగా చూడండి ఇలా మూడు గీతలు రావాలి. ఓకేనా? ఈ 3 గీతలు దేనికి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. చూడండి, ఒకటి వచ్చేసి మనకి బార్ కోసం, ఇంకోటి వచ్చేసి చంక డౌన్ కోసం, ఇంకోటి వచ్చేసి చేతి పని లేదా పైపింగ్ కోసం. ఓకేనా? ఇలా ఈ 3 గీతలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ గీతలు మనం గీయకపోయినా కూడా అందాజ ప్రకారం వేయచ్చు, కానీ ఇలా గీయడం వల్ల మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది. మనకి చంక డౌన్ ఎంత పెట్టామా అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ చంక డౌన్ అనేది ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చేసి 3.5, మినిమం ఎవరికైనా 3.5 పెడితే సరిపోతుంది. కొంచెం పక్కగా ఉన్న వాళ్ళకి 2.5 అలా పెట్టాలి. 2.5 నుంచి 4 దాకా మనం చంక డౌన్ని మనం పెట్టవచ్చు. అది ఎవరెవరికి పెట్టాలి అనేది లావుని బట్టి, పర్సనాలిటీని బట్టి చంక డౌన్ ఉంటుంది, హైట్ని బట్టి ఉండదు. ఓకేనా? హైట్ అనేది ఒక లెక్క, అది పొడవులు పెంచుకోవడానికి పనికొస్తుంది. వెడల్పుల గురించి మాత్రం మనం పర్సనాలిటీతోనే మనం పోల్చాలి. ఓకేనా? ఈ హ్యాండ్ అనేది చంక డౌన్ పర్సనాలిటీని బట్టి మనం చేయాలి. ఇలా పర్సనాలిటీని బట్టి చేస్తే ఇప్పుడు ఈ అమ్మాయి నడుము వచ్చేసి మనకి ఎంత ఉంది మినిమం చూద్దాం. నడుము లెక్క ప్రకారం మనం కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నడుము వచ్చేసి మనకి 34, 35 అలా ఉందనుకోండి. ఇది వచ్చేసి 34 ఉంది. ఈ 34 ఉందంటే మనం 3.5 పెట్టవచ్చు. అర్థమైందా? 32, 34, 36 అలా 3.5 పెట్టుకోవచ్చు. ఇంకా 38, 40, 44 ఇంకో 1/4 ఇంచు పెంచాలి. అలా మనకి కొలతల ప్రకారం మనం పెంచుకుంటూ పోవాలి. 30 కంటే తక్కువ ఉంటే 2.5, 1/4 తక్కువ 3 అలా పెట్టుకోవాలి చంక. అలా పెట్టిన తర్వాత కూడా మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హ్యాండ్ ఇది పైకి గుంజపోతూ ఉంటుంది. ఇలా పైకి గుంజపోవడానికి పోయినప్పుడు మనకి ఏంటి అంటే ప్రాబ్లం, చంక తక్కువ పెట్టాము అని అర్థం. అప్పుడు మనం వాళ్ళకి 3 పెడితే ఇంకొక 1/4 మనం కిందికి దించాలి. ఓకేనా? ఒకవేళ మనకి చంకలో ఇలా పైకి గుంజపోయినట్టుగా ఉంటుంది ఒక్కొక్కసారి, అలాంటప్పుడు మనం ఓవర్గా వీళ్ళకి చంక డౌన్ తీసాము అని అప్పుడు ఒక 1/4 ఇంచు తగ్గించుకోవాలి. ఇది మనకు తెలిసి ఉండాలి. అర్థమైందా? చాలామంది అంటుంటారు చేయి ఇట్లా లేవట్లేదు, ఇట్లా పట్టేసినట్టుగా ఉంటుంది చంకలో. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఇది ఓవర్గా వాళ్ళకి ఎక్కువగా డౌన్ తీసామని అర్థం. అప్పుడు ఇది కొంచెం మనం పెంచాలి. అప్పుడు ఇక్కడ క్లాత్ అనేది వదిలేస్తుంది మన చేతికి. అర్థమైందా? అలాగే హ్యాండ్ మళ్ళీ మనం ఓవర్గా తీసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇది కిందికి అవుతుంది, ఇది పైకి అవుతుంది.
మన ఇది పైకి అయినప్పుడు మనకి ఏంటంటే ఇది కిందికి పెట్టామని అర్థం. ఇది కూడా మనం ఇంకా ఓవర్గా తీసామని అర్థం. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. ఇది అన్నీ కూడా మనం చక్కగా చూసుకొని పర్ఫెక్ట్గా మనం చేయాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు భుజం మీద వెడల్పుని కొలుచుకోవాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి 1 ఇంచ్ పెడితే సరిపోతుంది, ఈ అమ్మాయికి 1 ఇంచ్. ఇప్పుడు నీకు 1 ఇంచ్ కంటే కొంచెం 1 పాయింట్ 2 పాయింట్స్ అలా వెడల్పు. ఇప్పుడు భుజం మీద కూడా మనకు ఇట్లా ఫ్లాట్గా ఉంటుందా ఉండదు ఎవరికైనా ఈ వెడల్పు అనేది, దీన్ని మనం చూసుకోవాలి. అలాగే భుజం మీద ఇక్కడ కూడా ఉంటుంది. వెంటనే అయితే డౌన్ కాదు కదా, వెంటనే డౌన్ కావాలంటే డీస్ ముక్కలాగా ఉండాలి. షోల్డర్ ఇలా ఉండదు కదా, ఇక్కడ వెడల్పు ఉంటుంది కదా మనకి. ఆ వెడల్పుని మనం ఇక్కడ తీయాలి. ఓకేనా. ఇక్కడ తీయాలి అంటే మనం 1 ఇంచ్ మనం ఎలాగైతే మనకి బాడీ పార్ట్లో పైన షోల్డర్ కాడ నుంచి కిందికి ఇంచ్ ఎలా అయితే పెడుతున్నామో ఇక్కడ కూడా 1 ఇంచ్ మనం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత కూడా ఒక అక్కకి నిన్న కుడితే ఇక్కడ కొంచెం ముడత వచ్చింది చూడండి. మనం 1.5 ఇంచ్ ఇచ్చి హైట్ పర్సన్ అంటే బాగుందని, అప్పుడు కూడా ఆమెకి ఏంటంటే 1.5 అలా పెట్టుకోవాలి. అలా మనం తగ్గించాలి. ఆల్రెడీ మనం ఇలా పెట్టిన తర్వాత వచ్చిందంటే వాళ్ళకి డౌన్ అనేది వెంటనే ఉంది, దాన్ని మనం తగ్గించుకోవాలని మనం ఒక పాయింట్ తగ్గించుకోవాలి అలా. ఓకేనా. ఇలా తగ్గించిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే హ్యాండ్ని తీసుకొని పర్ఫెక్ట్గా ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఈ హ్యాండ్ని ఇలా కొలవాలి. ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి 9.5 ఉంది. ఈ 9.5 ఇక్కడ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా వచ్చేసింది మనకి 9 వచ్చేసింది. 9 వచ్చిందంటే ఇప్పుడు ఈ అమ్మాయికి ఈ చంక డౌను తక్కువ ఉందని అర్థమైందా. ఈ అమ్మాయి లా ఉంది, వీళ్ళు పెట్టడం 3.5 పెట్టారంటే ఇంకొంచెం పెంచుకోవచ్చు అని అర్థం. అలా పెంచుకోవాలి మనం. ఇలా కూడా మనకు తేడా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇంకొంచెం చంక డౌన్ పెంచాలి. ఇలా పెంచి ఇప్పుడు ఇక్కడికి గీయాలి. ఇక్కడికి గీసి ఇప్పుడు చూసుకోవాలి. ఓకేనా. ఇలా చూడండి, ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మనం చంక డౌన్ ఇలా కూడా కొలవచ్చు. ఇప్పుడు చంక మనం అలా కాకుండా మనం ఇలా తీసేసినా కూడా మనకు సరిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే నేను చెప్పాను చూడండి, ఇక్కడ పీక్కపోవడము ఇక్కడ పీక్కపోవడము, ఆ కొలత కొలవకుండా మనం పెడితే అలా ఉంటుందన్నమాట. అలా మనం చూసుకొని చంకని డౌన్ చేసే కాడ డౌన్ చేయాలి, పెంచే కాడ పెంచాలి. ఓకేనా. ఇలా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని చక్కగా చిన్న ఎస్ గుర్తుని ఇలా మనం దీంట్లోకి తీసుకురావాలి. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక 2 ఇంచెస్కి మనం ఖర్చు కలిపేసి దీంట్లోకి మనం కలుపుకోవాలి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఖర్చు అనమాట మనకి. ఇలా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా వచ్చేసిన తర్వాత ఒకవేళ మనకి వెనక కండు ఉంది, బాగా కండు ఉందంటే ఈ హ్యాండ్ని తీసేటప్పుడు మనం కొంచెం బయటికని తీసుకోవాలి. ఇలా కండ తక్కువగా ఉన్న వాళ్ళకి మనం హ్యాండ్ తీసేటప్పుడు కొంచెం బయటికని, ఇది బ్యాక్ ఫ్రంట్ కాదు, ఓన్లీ హ్యాండ్ మొత్తం మీద నేను చెప్తుంది. ఇలా తీయాలి. ఇలా తీసిన తర్వాత ఒకవేళ మనకి లూజ్ వస్తుందంటే ఇది కరెక్ట్ కొలత అన్నట్టు, ఇలా తీసిన తర్వాత టైట్ వస్తుందంటే ఇది కరెక్ట్ కొలత అన్నట్టు. ఇలా మనం తర్వాత బ్లౌజ్కి తేడాలు చూసుకోవాలి. నిన్న విజయవాడ అక్క ఒక కుట్టుకొని వచ్చారు చూడండి, ఇలాగే తేడా ఉంది వెనక అమ్మాయికి. కాకపోతే ఆమెకి ఇక్కడ నుంచి ఇక్కడ లూజ్ వచ్చింది, కింద పైన రాలేదు. అంటే అప్పుడు మనం ఏం చేయాలి, కింద భాగం కూడా దీంట్లో కూడా చెరిసగానికి చేయాలి హ్యాండ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రకంగా ఉంటుంది హ్యాండ్. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఉన్న కండ ఇక్కడ ఉండదు. అలాంటప్పుడు మనం పెట్టిన దానికి టైట్ కావచ్చు, లూజ్ కావచ్చు, అది కూడా చూసుకోవాలి. చూసుకొని ఇక్కడ నుంచి కూడా మనం తగ్గించుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా మనం పెంచుకోవచ్చు టైట్ పడితే, ఇది కూడా మనం చూసుకోవాలి. ఇలా హ్యాండ్ని కూడా 2 భాగాలు చేసి కూడా మనం చూడొచ్చు అనమాట. ఓకేనా. అలా చూసుకుంటేనే ప్రతి దాన్ని కూడా మనం ఏం చేయాలంటే కటింగ్ చేసేటప్పుడు భూతద్దంలో చూడాలి. స్టిచ్చింగ్లో చూసినా కటింగ్ చేసిన తర్వాత రాదు, అర్థమైందా. కటింగ్ చేసేసాం మనం ఆల్రెడీ. చేసేటప్పుడే మనం కరెక్ట్గా వేసామా లేదా, ఇది కరెక్ట్గా వచ్చిందా రాలేదా, మనం చేసేది కరెక్టా రాంగ్ అనేది మనం 1కి 4 సార్లు చూసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీరు హ్యాండ్ పొడవు ఎంత పొడవు అని పెట్టుకోవచ్చు. చుడి హ్యాండ్స్ పెట్టచ్చు, 3/4 హ్యాండ్ పెట్టచ్చు, ఎల్బో హ్యాండ్ పెట్టచ్చు, ఫుల్ హ్యాండ్ పెట్టచ్చు, హాఫ్ హ్యాండ్ పెట్టచ్చు. ఇక మన ఇష్టం. ఈ 4 ఇంచుల కంటే ఇంకా ఎక్కువ ఏ హ్యాండ్ వచ్చినా కూడా, ఇప్పుడు ఇక్కడ మనం 3.5-4 ఇంచులు తీసాం. ఈ 4 ఇంచుల కంటే ఎక్కువగా ఏది వచ్చినా కూడా మనం చేయాల్సింది. ఈ 4 ఇంచుల తర్వాత మనం చేయాల్సిన హ్యాండ్ వేరే ఉంటుంది. అది చిన్నపిల్లల కంటే మనం ఇంత డౌన్ తీయం, చిన్న డౌన్ తీస్తాం కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా 3-4 అలా తొడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఎలా తీయాలి అనేది నేను ఎప్పుడైనా చెప్తాను మీకు. ముందు దీని మీద ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. అంటే చిన్న కప్స్ హ్యాండ్స్ అని ఉంటాయి, చిన్న హ్యాండ్స్ కూడా వస్తాయి, చాలా వరకు ఉంటాయి అవి. వాటిని కూడా మనం ఈ చంక డౌన్ ఇక్కడ ఖర్చు వచ్చేటట్టు ఇక్కడ ఖర్చు వచ్చేటట్టు ఎలా తీయాలి అనేది నేను మీకు చెప్తాను. ఓకేనా. అది కూడా ఉంటుంది. తర్వాత మీరు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నన్ను అడగండి. ఇప్పుడు ఈ హ్యాండ్ని మనం కటింగ్ చేద్దాం. ఇది పర్ఫెక్టే కదా, హ్యాండ్ని పెంచొద్దు కదా. అవును, ఎక్కువ ఉన్నది. 34 పెట్టుకోవాలి.
హ్యాండ్ని ఇలా కట్ చేసేసుకోవాలి. పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా మనకి హ్యాండ్? మంచిగా వచ్చిందా హ్యాండ్? ఇట్లా తీస్తే పర్ఫెక్ట్గా 100% వస్తుంది మనకి హ్యాండ్ అనేది. ఇప్పుడు దీన్ని ఇచ్చే సెంటర్ కాటు తర్వాతకు వచ్చేసి మనం 2 హ్యాండ్స్ కూడా ఖర్చు దగ్గర కాటు పెట్టేసిన తర్వాత ఈ సెంటర్ కాటు దగ్గరికి దీన్ని ఇలా పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఓకేనా? ఈ బ్యాక్ ఫ్రంట్ తీసేటప్పుడు దీన్ని ఇలా మలుచుకోవాలి, అటు ఇటు కదలకుండా. మలిచేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసే విధానం నేను మీకు చెప్తాను చూడండి. దీన్ని తీయడం ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టాము. ఈ 1 ఇంచ్ కొంచెం యువతల నుంచి కొద్దిగా ఉండి లేని దారపోక మందం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకుండా ఇలా స్టార్ట్ చేసుకుంటూ కొంచెంగా లోనకి వెళ్ళాలి. అర్థమైందా? మనం డౌన్ అయ్యే కొద్దీ లోనకి వెళ్తూ దీన్ని కొంచెం ఇలా తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో కలపాలి. ఇలా అర్థమైందా? ఇలా మనం హ్యాండ్ని తీయాలి. దీంట్లో కూడా చెరిసగం చేసేసి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ముడత వస్తుంది అంటే హ్యాండ్లో ఇంకా కొంచెం లోనకి తీయాలి అని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ముడత వస్తుంది అంటే హ్యాండ్లో ఇంకా కొంచెం లోనకి తీయాలి అని అర్థం. మొత్తం వస్తుంది అంటే ఇంకా కొంచెం మొత్తం కలిపి లోనకి తీయాలని అర్థం. ఇలా కూడా మనకి క్లారిటీ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఈ చిన్నవి కూడా మనం చూసుకోవాలి. చిన్న తేడా కూడా రావద్దు బుజ్జి. నేను చెప్తున్నా, పని నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇన్ని రోజులు అంటే ఓన్గా ప్రయత్నించిన అలా యూట్యూబ్లో చూసో లేకపోతే మీ సొంత ఆలోచనతో ఇక్కడ నేర్చుకొని పోయిన తర్వాత చిన్న తేడాన్ని కూడా పట్టగలగాలి. అప్పుడే సీనియారిటీ పెరుగుతుంది. ఏదో ఇప్పడం ఓపిక లేక మేము చేయలేంలే, ఆ చిన్న కుట్టు వేసాంలే, ఇది ఆల్రెడీ డబల్ కుట్టు వేసాంలే అనే ప్రాబ్లం మనం పెట్టుకోవద్దు.